जय बोलो गणेश महाराज की जय। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। वस्तु विद्या यूट्यूब चैनल के स्वागतम। మనం పడమర ఫేసింగ్ కలిగినటువంటి స్థలంలో 1:3 రేషియోలో ఉన్నటువంటి స్థలంలో ఒక ఇల్లు ఎలా ఏ విధంగా కట్టుకోవచ్చు అన్నది గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం। ఈ స్థలంలో వెడల్పు అనేది అనగా ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి వెడల్పు అనేది 16 అడుగులు 9 అంగుళాలు ఉంది। పొడుగు అనేది తూర్పు నుంచి పడమరకు కొలత వచ్చి 52 అడుగులు 6 అంగుళాలు ఉంది। ఈ స్థలంలో కనుక ఇల్లు కట్టాలంటే పక్కన పార్లు కూడా చూసుకోవడం జరిగింది। పక్కన పార్లు చూసుకున్నప్పుడు ఏం జరిగిందంటే పక్కనే పడమరలో 5 అడుగుల 1 అంగుళం ఉంది, అలాగే ఉత్తరంలో 8 అడుగులు ఖాళీ ఉందన్నమాట। ఈ ఖాళీల మధ్యలో 36 అడుగులతో ఇల్లు 12 అడుగులు అంటే 36 అడుగులు తీసుకుని కట్టారు। సేమ్ అటువంటి స్థలంలోనే ఇది కూడా అంతే స్థలము, పక్క స్థలం అంతే। ఇందులోనే కట్టాలంటే ఇందులో ఏ విధంగా వస్తుందంటే 12 అడుగులు 6 అంగుళాలు ఇంటూ 30 అడుగులు అవుటర్ టు అవుటర్ వస్తుంది। ఇది 3:1 రేషియోలో వస్తుంది అన్నమాట। దీనికి కనుక మనం మ్యాట్రిక్స్ వేసి చేసినప్పుడు 3 భాగాలు వెడల్పుగాను 9 భాగాలు పొడవుగాను తీసుకుంటుంది। 3:9 రేషియోలో ఈ ఇంటి నిర్మాణం అనేది చేపట్టవలసి ఉంటుంది। దీన్ని ఇక్కడ వీళ్ళు అడిగింది పక్క ఇల్లు చూసి పక్కింటిలాగానే మనం కట్టుకోవచ్చా అని అడిగారన్నమాట। పక్కింటిలాగే అంటే పక్కింట్లో ఏం చేశారంటే ఇది చూపిస్తాను। 4 గదుల ఇల్లు తీసుకున్నారు పక్కిల్లు। ఈ విధంగా తీసుకున్నారు పక్క ఇల్లు అంటే ఇలా పశ్చిమ వాయువులో ఇలా డోర్ వచ్చింది। ఇలాగే ఈ డోర్లు అనేవి ఇలాంటి కరెక్ట్గా పొడవుగా లైన్గా డోర్లు తీసుకున్నారు। 1 2 3 4 వచ్చినాయి అన్నమాట। 4 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా 4 తీసుకోకూడదు, తీసుకుంటే 3 తీసుకోవాలి, లేదంటే 5 తీసుకోవాలి, 5 కాణాలు। అప్పుడు బ్రహ్మస్థానాలు మర్మస్థానాలు దెబ్బతినకుండా ఉంటాయి। ఈ విధంగా తీసుకున్నందువల్ల ఏమైందంటే ఈ మధ్యగోడలో బ్రహ్మస్థానం అనేది మధ్యగోడ కింద పడింది। మధ్యగోడ కింద పడటం వల్ల ఏంటంటే ఎనర్జీ అనేది ఫ్లోటింగ్ అవ్వదు, జనరేట్ అవ్వదు, అందుకని ఇబ్బంది పడతారు। అలాగే అభివృద్ధి అనేది ఇబ్బందులు ఉంటుంది। అలాగే గర్భం ధరించినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఆడపిల్ల గర్భం ధరించినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఈ బ్రహ్మస్థానం మీద ఉండటం వల్ల। దీనికి కొంచెం వీళ్ళు రెమెడీ చేసుకోవాలి। ఇంకా బ్రహ్మస్థానంతో పాటు వేరే కూడా మర్మస్థానాలు గోడల కిందకి వెళ్ళటం వల్ల ఆ మర్మస్థానాలకు సంబంధించినటువంటి మందులు ఆ అవయవాలకు సంబంధించినటువంటి అనారోగ్యంతో ఆ ఇంట్లో జరుగుతూ ఉంటుంది। ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే కిడ్నీకి సంబంధించిన మర్మస్థానం ఈ గోడ కింద పడింది కాబట్టి కిడ్నీకి మందులు వాడవలసి ఉంటుంది। ఇక్కడ ఊపిరితిత్తులకు సంబంధించిన మర్మస్థానం ఒకటి ఈ గోడ కింద ఉంది కాబట్టి ఒక 50%, 75%, 50% అనేది మందులు వాడుతూ గెంటుతారన్నమాట, అలాగుంటుంది। ఇక్కడ వచ్చేసి మెయిన్ గేట్ అనేది వరుణాలో పడింది, వరుణాలో ఇచ్చుకున్నారు। ఇక్కడ వరుణాలో ఇచ్చుకోవడం వల్ల కూడా ఏంటంటే పరిపూర్ణుడు ప్రతిష్టాత్మక దృక్పథం ఉంటుంది, నిస్వార్థమైన సంబంధాల కొరకు చూస్తారు, మంచిగానే ఉంటుంది। కానీ వేరే ఇటు ఇక్కడ పడమరలో ఇచ్చుకున్నప్పుడు ఏం చెప్పారంటే మనకి పుష్పదంత సుగ్రీవ ప్లేస్లో గేట్ పెట్టుకోమని, పుష్పదంత ప్లేస్లో సింహద్వారం పెట్టుకోమని చెప్పారు పెద్దలు శాస్త్రంలో। సరే, ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ పాణిద్వారం మంచి ప్లేస్లో ఉంది, వేరే ద్వారాలు కొంచెం వేరేగా పడినాయి। ఈ ద్వారాల గురించి కనుక చూడాలంటే ఇలాగా ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇదేమో ముఖ్యలో పడింది, సగమేమో ముఖ్యలో పడింది, సగమేమో రోగాలో పడింది, నాగాదేవతలు పడింది। నాగాదేవతలు పడడం వల్ల ఏంటంటే అసూయ ఉంటుందన్నమాట, శత్రుత్వం అసూయ ఉంటుంది, భార్యాభర్తల మధ్యన సంబంధం దెబ్బతింటుంది। అలాగే ముఖ్యాలో పడడం వల్ల ఎక్కువ డబ్బు మగ సంతానం ఉంటుంది, కొత్త సంబంధాలను ఆకర్షిస్తారు। ఇక్కడ మంచి ఉంది, చెడ్డ ఉంది। అలాగే ఇక్కడ చూసినట్లయితే E1 E2 పడింది। E1 E2 అంటే ఏంటది, తూర్పులో అగ్ని సిఖీ దేవత E1 అంటే అగ్ని రహదార ప్రమాదాలు, నష్టాలు, చిన్న వయసులో గొడవలు ఉంటాయి। రెండోది ఏంటంటే పర్జన్యులో ఉండటం వల్ల లోపలికి వెళ్ళేటప్పుడు పర్జన్య పడింది, బయట ఉండేటప్పటికి సిక్కి పడింది। వ్యర్థమైన ఖర్చు, విలాసాల ఖర్చులు అధికంగా ఉంటాయన్నమాట। అలా
ఈ ఈ గుమ్మాలు అనేవి అలా యాక్టివేట్ అవుతుంటాయి. ఇందులో మెయిన్గా మంచి గుమ్మ ఏదంటే ఇది తూర్పున ఉన్నటువంటి పాణిద్వారం ఒకటి మంచిలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంద్రాణి జయంతిలో పడుతుందన్నమాట. ఇది ఇంద్రలో ఉన్నప్పుడు ఏంటంటే తూర్పులో 3, 4 ఏంటంటే జయంతుడేమో తూర్పులో 3 డబ్బు లాభం విజయం ఉంటుంది, సామాజిక సంబంధాల వలన ఉపయోగం ఉంటుంది. అలాగే మహేంద్రలో ఉన్నందువల్ల ద్రవ్య ప్రయోజనం ఉండి ప్రభుత్వ అధికారుల వలన ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఈ ఈ ఈ గుమ్మాల్లో ఏమన్నా నడుస్తున్నారో అవి నడుస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ పడకలు బాగున్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికి పడకలు అనేది పశ్చిమ వాయువులో పడటం వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు, చదివిన కొరకెక్కుతుంది. అలాగే ఇక్కడ ఈ గదిలో పడకలు బాగున్నాయి. ఇక్కడ ప్లేస్ అనారోగ్యం ఉన్నప్పటికీ అలా ఇంచుమించుగా తూర్పులోకి వంట వచ్చింది. అలాగే ఈ టాయిలెట్ అనేది ఇంచుమించుగా తూర్పుకు తగలకుండా ఉంది. కానీ ఎలా ఉందో తెలియదు మనకి తర్వాత. ఒకవేళ ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఈ సైట్కి ఈ ప్లాన్కి 35% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది 50% ఉంటుంది. దీన్ని విదేశాల కింద పెట్టాలనే ఉద్దేశంతో దక్షిణ వైపు కూడా గుమ్మం పెట్టారు. తూర్పు పడమరతో పాటు ఉత్తరం గుమ్మాలు తీసుకున్నారు, దక్షిణం కూడా గుమ్మాలు తీసుకున్నారు. ఉత్తరం గుమ్మాల్లో ఈ రెండు చెప్పుకున్నాము. దక్షిణంలోకి వచ్చేసి గంధర్వాణి, ఇంకా గంధర్వ తర్వాత భృంగరాజు పడింది. గంధర్వ ఏంటంటే అంతులేని పదరకం ఉంటుంది, స్నేహ సంబంధాలు తక్కువ ఉంటాయి. భృంగరాజు ఏమో ప్రయత్నాల్లో మొత్తం నష్టం ఉండి చెడు ఫలితం ఉండి బంధువులను దేశించుతూ ఉంటారనమాట. ఆ లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ నడిచేది ఏం లేదు, వెనకాల సందు ఒక అడుగే ఉంది. ఒక అడుగు ఉన్నప్పుడు అసలు గుమ్మ ఎట్లా పెడతారు? కనీసం గుమ్మలో సగమన్నా, గుమ్మ ఎత్తు ఎంత ఉంటుంది? 7 అడుగులు ఉంటే అందులో సగమన్న 3.5 అడుగులన్నా సందు లేకుండా ఏం పెడతాం చెప్పండి? ఏదో పేరు పెట్టారు అంతే. అది యాక్టివేట్ అయ్యేది ఏం కాదు. కాకపోతే అలా విదేశాల కింద ఉంటుందని పెట్టుకుంటారు అన్నమాట. సరే, వీటిలన్నిటిని ఓవర్కమ్ చేసి మనం లెక్క ప్రకారంగా ఇవ్వాలంటే ఏ విధంగా ప్లాన్ ఇవ్వచ్చు అనేది చూస్తే, దాన్ని ఇలా 9x9 మ్యాట్రిక్స్లో వేసుకుని 3:6 తీసుకుని ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మస్థానం 9 గడులకి ఒక గది తీసుకోవాలి. అప్పుడు మర్మస్థానాలు దెబ్బతినకుండా అన్ని 9 మర్మస్థానాలు ఇందులో ఉంటాయి. దీన్ని మళ్ళీ దెబ్బతినకుండా మనం మెట్లేయటం అవి చూసుకోవాలి. ఈ పడమరలో ఉన్న గది ఒక పడక గది గాను, తూర్పులో ఉన్న గది ఒక వంట గది గాను వాడుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు చూసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసేటప్పటికి తూర్పులో 8 అడుగులు ఖాళీ పెట్టుకున్నాక అందులో ప్రత్యేకంగా తూర్పు ఆగ్నేయం ఉన్న చోట, సత్యదేవత ఉన్న చోట టాయిలెట్ వచ్చేలాగా నిర్ణయించుకోవాలి. అలాగే పశ్చిమ వాయువులో ఇక్కడ ఉన్న చోట సెప్టిక్ ట్యాంక్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అది మీకు ఇక్కడ వాస్తుపురుషుడు యొక్క మర్మం దేవతా చక్రాలతో చూపిస్తే తెలుస్తుంది. ఇది వచ్చేసి తూర్పులో సత్యదేవత ఉంది కదా, సత్యదేవత లైన్లో ఈ లైన్లో ఈ లోపం ఉండాలన్నమాట ఇక్కడ టాయిలెట్ అనేది. లేదంటే ఇంకా కొంచెం వెనక్కి కూడా ఈ ఇంటి నాటు తప్పించి వెనక్కి కూడా వెళ్ళి కొంచెం అవసరమైతే వెనక్కి కూడా వెళ్ళి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సెప్టిక్ ట్యాంక్ అనేది పశ్చిమ వాయువులో డిప్రెషన్ అనే ప్లేస్లో, ఇది అసురా ప్లేస్లో సెట్ చేయాలి. చిన్నదైనా కానీ 3 అడుగులు 2 అంగుళాలే గ్యాప్ ఉంది ఇక్కడ. అయినా కానీ ఒక 5 ఇక్కడ నుంచి పడమరలో 5 అడుగులు ఉంది కదా, 5 అడుగుల్లో 3 అడుగులు 2 అంగుళాలు తీసుకుని 4.5 అడుగులు గోడ తీసుకుని ఇవన్నీ చేసేటప్పటికి ఎంత ఉండాలి? వరుణాలోకి రాకూడదు, మళ్ళీ ప్రాఫిట్స్ గెయిన్స్ దెబ్బతింటాయి వరుణాలోకి వస్తే. అందుకని వరుణాలు తగలకుండా ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది 3 అడుగుల్లో జాగ్రత్తగా డిజైన్ చేయాలి. ఇంత జాగ్రత్తగా యాక్యురేట్గా వేయగలిగితే మంచి ప్లాన్ అనేది ఇంచుమించుగా మంచిగా ఇవ్వగలుగుతాం అన్నమాట. అలాగే సింహద్వారం అనేది ఇటువైపు ఇవ్వాలి, పశ్చిమ నైరుతి వైపు ఇచ్చి సుగ్రీవ పుష్పదంతలో తీసుకోవాలన్నమాట. అలాగే గేట్ కూడా అంతేకాని అటు ఉత్తర పశ్చిమ వాయువు వైపు ఇవ్వకూడదు. ఓకే, కొంచెం కష్టమైనా కానీ అట్లా చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సైట్లో ఈ అబ్బాయికి కావాల్సింది ఏంటంటే, ఇక్కడ చదువు చెప్పే అబ్బాయి మాస్టర్ కాబట్టి ఇది ఏంటంటే పడమర గుమ్మం తీసుకుని యాక్యురేట్గా ఇవ్వాలంటే దీనికి డూప్లెక్స్గా సెట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. డూప్లెక్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. డూప్లెక్స్ అనేది సెట్ చేసినప్పుడు ఇప్పుడు 3 కణాలు తీసుకున్నాను. కొలత ప్రకారం ఏంటంటే ఇది ఇట్లా వచ్చింది కదా, 16 అడుగులు 9 అంగుళాలు, 52 అడుగులు 6 అంగుళాలు మెయిన్ కొలత. అందులో 36 అడుగులు ఇంటూ 12 అడుగులు 6 అంగుళాలు టు అవుటర్ కొలత. అందులో మధ్యలో కానా వచ్చి 10 అడుగులు 3 అంగుళాలు, అటువైపు 11 అడుగులు 4.5 అంగుళాలు,
ఒక గది, ఇటువైపు 11 అడుగులు 4.5 అంగుళాలతో ఒక గది వస్తుంది. గది వెడల్పు వచ్చేసి 11 అడుగులు మాట, ప్రతి గది కూడా 11 అడుగుల వెడల్పుతో ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ గది అనేది పుష్పదంతలో మనం గుమ్మం ఇస్తాం. పుష్పదంతలో గుమ్మం ఇచ్చినప్పుడు గేటు అనేది సుగ్రీవ పుష్పదంత వస్తుంది. ఈ సుగ్రీవులో నడవటం వల్ల డబ్బు వృద్ధి మరియు సంపద నుండి సహజంగా మిత్రులు ఎక్కువగా ఉంటారు. అలాగే పుష్పదంతలో ఉండటం వల్ల జీవితంలో సాధారణ ఆనందం ఉంటుంది, మంచి సంబంధాలతో సంతోషిస్తారన్నమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. ఈ రెండు ఈ లైన్లో నడుచుకుంటా వెళ్ళి గేట్ అంటూ అలా పెట్టాలంటే దక్షిణం నుంచి 3 అడుగులు 7 అంగుళాల తర్వాత 4 అడుగులు గేట్ తీసుకోవాలి. ఆ 4 అడుగుల లైన్లో మళ్ళీ గుమ్మం సెట్ చేసి 3 అడుగులు 3 అంగుళాలతో గుమ్మం సెట్ చేస్తాము. మళ్ళీ ఇటువైపు ఇంటికి తీసుకునేటప్పుడు దక్షిణం నుంచి 18 అంగుళాలు కట్ట ఉండి తర్వాత గుమ్మం పెట్టేలాగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ 18 అంగుళాల కట్ట, ఇది చదువుకు సంబంధించిన జోన్. ఇది ఈ పడమర జోన్ పడమర గది వచ్చేసి చదువుకు సంబంధించిన జోన్లో పడింది. ఇక్కడ పిల్లలకి మంచం వేసి ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్ వేయాలన్నమాట. ఇది వీపింగ్ జోన్. యువతల ఏదేమో ఏమవుతుందంటే పశ్చిమ వాయువు ఏమవుతుందంటే వీపింగ్ జోన్ అవుతుంది. అక్కడ పెట్టుకోకూడదు పుస్తకాలు, అక్కడ చదువుకోకూడదు, అభివృద్ధి ఉండదు. అందుకని ఇక్కడ పెట్టుకొని చదువుకునేలాగా సెట్ చేయడానికి ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టిన ప్రతి వస్తువు కూడా వాస్తు ప్రకారం పెట్టినయే. కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వేసుకుంటాలి. ఈ హాల్లో ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టుకుని, ఇక్కడ టీవీ ఇక్కడ పెట్టుకుని ఇలా చేసుకోవాలి. సెంటర్ గదికి వచ్చేటప్పటికి డూప్లెక్స్ కదా, మా పైకి ఎక్కడానికి ఇలాగా దక్షిణం నుంచి 4 అడుగులు 9 అంగుళాల దగ్గర కరెక్ట్గా స్టార్ట్ అయ్యి ఫస్ట్ మెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మెట్ తీసుకుని ఇలా యాంటీ క్లాక్ వైజ్గా ఎక్కితే 21వ మెట్ అనేది పైకి ఎక్కేలాగా నిర్ణయించుకోవాలి. పైకి ఎక్కేది నిర్ణయించుకోవాలి. 21 మెట్లు కానీ 25 మెట్లు కానీ డిసైడ్ చేయాలి. ఇక్కడ దానికి కూడా ఒక లెక్క ఉంది, దాని ప్రకారం పెట్టాను అనమాట. ఇది ఇలా పెట్టి వెళ్ళటం వల్ల ఇక్కడ అంతా హాల్ వస్తుంది. ఇందులో ఈ హాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇలాగ ఈ హాల్ కింద ఇది వాడుకోవాలి. ఇక్కడ డైనింగ్ కింద కానీ లేదా హాల్ కింద కానీ జనరల్గా వాడేసుకుంటాం. తర్వాత 3వ గది వచ్చేటప్పటికి కిచెన్ తీసుకోవాలి. తూర్పులో ఇటువైపు పెట్టకూడదు, ఆగ్నేయం వైపు మనం మామూలుగా జనరల్గా పెడతాం. కానీ ఈ ఇంటి పొడుగు వెడల్పుని బట్టి ఏమైందంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయం అనేది వచ్చింది, సత్యదేవత అనేది వచ్చింది. అందుకని ఇక్కడ యూటిలిటీ పెట్టుకోవాలి, చేతులు కడుక్కునేది, కంచాలు కడుక్కునేది. సెంటర్లో ఇక్కడ సూర్యదేవత ప్లేస్లో వంట అనేది పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే భక్తి అనేది ఉంటుంది, చెడ్డ ఏమి ఉండదు కానీ భక్తి అనేది ఉంటుంది. ఓవర్గా భక్తిగా ఉంటారు ఎక్కువగా, అందుకని పర్వాలేదు. ఇక్కడ మనకి ఆగ్నేయంలో వంట పెట్టే పరిస్థితి లేదు మాట ఈ ఇల్లు కొలతను బట్టి. ఓకే, అందుకని దానికి సెకండ్ ఆప్షన్ ఇదే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే పడమరలో పెట్టచ్చు, కానీ పడమరలో మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది కాబట్టి అక్కడ కన్వీనియంట్ కాదు. ఇక్కడ వెనకాల గది ఇది కాబట్టి ఇందులో తూర్పు ఎండ పడేలాగా చూసుకోవాలి, గాలి వచ్చేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టుకుని అలాగే మధ్యలో ఇక్కడ డైనింగ్కి దీనికి సరిపోతుంది. 11 అడుగులు ఇంటూ 11 అడుగులు 4.5 అంగుళాలు అంటే మంచి రూమ్ అవుతుంది. మధ్యలో భోజనాలు చేసేయచ్చు. ఈ పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఈ పక్కనేమో వెచ్చాలకు సంబంధించినటువంటి అల్మారా ఇక్కడ ఇచ్చుకోవాలి, గోడ బిరువ. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడేమో యూటిలిటీ ఇచ్చుకోవాలి. ఈశాన్యం తూర్పులో ఈ బయట మిగిలింది ఈ ఏరియానే యూటిలిటీ వాడుకుంటారు. అలాగే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పైన, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే మనం పశ్చిమ వాయువులో కనెక్ట్ చేసామో అక్కడే వాషింగ్ మెషిన్ కూడా పైన కుదిరితే ఇక్కడ వాషింగ్ మెషిన్కి సంబంధించినది కూడా ఇక్కడే పెట్టుకోవాలి ఒక పైపు. ఓకే, ఒకవేళ ఇది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి ఇలా డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఏం చేసుకోవాలి, ఇది కాంతశాలగా తీసుకున్నమాట. మనము కాంతశాల అంటే ఏంటంటే తూర్పు పడమర గుమ్మాలు, పడమర సింహద్వారం అవుతుంది, తూర్పు పాణిద్వారం అవుతుంది. ఇంకా మధ్యలో ఇంకెక్కడో గుమ్మాలు పెట్టుకోవడం. ఒకవేళ ఉత్తరంలో కొంచెం ఇల్లు దక్షిణానికి కట్టేసి ఉత్తరంలో గుమ్మం పెడదామంటే ఆక్రందనశాల అవుతుందన్నమాట. ఆక్రందనశాల అవుతే ఏంటంటే ఇంకా ఆత్మానం ఏడుతూ ఉంటారు ఆ ఇంట్లో, ఎవరైతే పోయి ఏడవడానికి అవకాశం ఉంటుందో అలా ఉంటుంది. అటువంటివి చేయకూడదు. ఇక మళ్ళీ విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ 4 పక్కల గుమ్మాలు పెట్టడానికి కూడా ఇక్కడ అంత అనుకూలం లేదు ప్లేసు. ఎందుకంటే అటు సందు ఇటు సందు 30 అంగుళాలతో వస్తుంది ఇంచుమించుగా. ఒక అడుగు 8 అంగుళాలు ఉంది ప్లాన్ ప్రకారం. ఇంకా అంటే ఇంచుమించుగా 12ని 8 20 అంగుళాలు ఉంది ప్రస్తుతానికి. ఇంకో ఏమన్నా కొంచెం కలిస్తే ఒక 10 25 అంగుళాలు అలా ఉండొచ్చు గోడలో తీసిన దాన్ని బట్టి. 2 అడుగులు సందు వస్తుంది అనమాట. సరే, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేయాలి, అటొక గది ఇటొక గది వేయాలి.
ఫస్ట్ ఫ్లోర్లో పడమర బెడ్రూమ్ అనేది ఫ్యామిలీ బెడ్రూమ్ కింద వాడుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో పడమర బెడ్రూమ్ వచ్చేసి ఇది ఫ్యామిలీ బెడ్రూమ్ కింద వాడుకోవాలి. ఇలా పడమర వేయటం వల్ల ఇది కూడా మంచి విద్యకి పొదుపుకు సంబంధించింది. అలాగే ఇక్కడేమో బీరువా పెట్టుకోవచ్చు. అలాగే ఈ బీరువా పక్కన ఈ గుమ్మం తీసుకున్నాము. ఈ గుమ్మం కింద గుమ్మం ఎక్కడ ఉందో అది ఇక్కడే పెట్టాము. బాల్కనీలోకి వెళ్తాం. బాల్కనీలో ఈ పక్కనే పశ్చిమ వాయువులో వాషింగ్ మెషిన్ పెట్టుకోవాలి. పడమర బాల్కనీ అనేది 3 అడుగుల 6 అంగుళాలు తీసుకోవచ్చు. అలాగే దానికి 2 ఇంతలు తూర్పు బాల్కనీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది పడమర ఇల్లుగా కట్టాం కాబట్టి. తర్వాత మధ్యలో హాల్లో ఉంటాం కదా, హాల్లోంచి మళ్ళీ ఇటువైపు తూర్పు గదిలోకి వచ్చినప్పుడు ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది తూర్పులో అలైన్మెంట్ చేసుకోవాలి. గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇది ఈ బెడ్ మీద పడుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోజులు ఇందులో ఉండలేరు అనమాట. గెస్ట్ అలాగే 1 రోజు 2 రోజుల కన్నా మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి గెస్ట్ బెడ్రూమ్ కింద సరిపోతుంది. పిల్లలకు వాడుకుంటానికి కింద ఫ్లోర్లో ఇదే పడమర గది వాడుకోవాలి. ఫ్యామిలీ పడుకుంటానికి పై ఫ్లోర్లో ఇదే బెడ్రూమ్ వాడుకోవాలి పడమర గది. వాళ్ళకి పడమర కూడా వాళ్ళ వర్క్ ప్రకారం కూడా పడమర పనిచేస్తుంది కాబట్టి అది ఆ విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా వాస్తు పురుష మండలానికి సెట్ చేసుకుని మర్మస్థానాలు ఈ మెట్లు ఇలా 4 అడుగులు 9 అంగుళాల కాడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మీకు మర్మస్థానాలు చూపిస్తే అర్థమవుతుంది. ఇది మధ్య గదిలో 9 మర్మస్థానాలు ఉన్నాయి చూసారా. ఇది సెంటర్దేమో బ్రహ్మస్థానం. ఇది కిడ్నీ మర్మస్థానం. ఇదేమో నడుము మర్మస్థానం. ఇదేమో ఇంకో కిడ్నీ మర్మస్థానం. ఇది వచ్చేసి ఇటో డొక్క మర్మస్థానాలు. ఇదేమో గుండె మర్మస్థానం ఇక్కడ ఉన్నది. ఇదేమో 2 ఊపిరితిత్తులకు 2 ఈ 9 మర్మస్థానాలు కాపాడుతూ మెట్లు వేయవలసి వచ్చింది. అక్కడ వేసినప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి కొలత 4 అడుగులు 9 అంగుళాలు స్టార్ట్ చేయవలసి వచ్చింది అన్నమాట. స్టార్ట్ చేస్తే కిడ్నీ మీద పడదన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అనేవి ఇంకా మెట్లు అనేవి గాల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా అపసవ్యంగా తిరుగుతా పైకి ఎక్కాలి. అపసవ్యంగా తిరగడం వల్ల తేలిక ఎనర్జీ అనేది పైకి ఫ్లోటింగే అవుతుందన్నమాట. బ్రహ్మస్థానం దగ్గర ఎనర్జీ అనేది పైకి ఫ్లో అవ్వాలి కాబట్టి ఈ విధంగా అపసవ్యంగా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇందులో ఓవరాల్గా ఎనర్జీ చూసినప్పుడు ఇందులో ఈ ప్లాన్ ప్రకారంగా ఇలా చేసుకుంటే దీని యొక్క ఎనర్జీ డూప్లెక్స్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ 90% ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ లేదన్నమాట. ఈ విధంగా చేసుకున్నప్పుడు మళ్ళీ రంగులు ఒకటి ఓవరాల్గా క్రీమ్ కలర్ వేసినా వైట్ కలర్ వేసినా బాగానే ఉంటుంది. రంగులు మళ్ళీ సీనరీలు మనం పెట్టేటటువంటి వస్తువులు అనేవి వాస్తులో ఏ వస్తువు ఎక్కడ పెట్టి వాడుతున్నాం అనేది మనకు డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము మంచిగా చేసుకుంటే ఇంచుమించుగా ఇది 90% ప్లస్ పాజిటివ్లో ఉంటుంది. ఇంకొక వేరేగా అనుకుంటే ఏంటంటే కిచెన్ ఒకవేళ పడమర గదిలో కిచెన్ పెట్టి ఇది రూమ్ తీసుకుందాం అనుకుంటే ఈ రూమ్లో పడక కుదరట్లేదు. తూర్పు ఆగ్నేయంలో వస్తుందంటే అక్కడ పడుకుంటానికి కుదరదు, ఎక్కువసేపు పడుకోలేరు. అలాగే దీర్ఘరోగాలు వస్తాయి, అందుకని అది కుదరదు. అందుకని ఇది నాట్ కన్వీనియంట్ అన్నమాట. ఒకవేళ పశ్చిమ ఈ మధ్య గదిలో మెట్లు తీసేసి ఇక్కడ పడమరలో తీసుకుందామంటే ఇక్కడ రౌండ్ మెట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 18 మెట్లే వస్తున్నాయి, సరిపోవట్లేదు. అప్పుడు దాన్ని నివారించాలంటే ఈ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఇక్కడ ఈ గ్యాప్లో ఇక్కడ ఏం చేయాలంటే రౌండ్ మెట్లు వేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్ మెట్లు వేసుకుని ఇక్కడ ఏమవుతుంది, కాకపోతే ఎదురుగుండా మనకి బండి పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు, తగ్గుతుంది. పెద్ద కన్వీనియంట్ కూడా కాదు. ఇంకో 10% ఎనర్జీ అనేది తగ్గుతుంది అనమాట. ఒకవేళ కార్ పార్కింగ్ ఇచ్చుకుందాం, ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఇచ్చుకుందాం అనుకుంటే ఇటు నుంచి ఇలా 9 అడుగులు ఇలా తీసుకుని ఈ ఫస్ట్ ఫ్లోర్ యొక్క ఫస్ట్ గది యొక్క మొత్తం గోడ కట్టడం మానేసి ఊరికే అటొక అడుగు ఇటొక అడుగు కట్టి ఇలాగ షట్టర్ పెట్టేసుకుని ఇందులో కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే మామూలుగా కారు వద్దనుకుంటే ఇందాక చెప్పిన ప్లాన్ ప్రకారంగా ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఈ విధంగా మంచి అనేది ఎక్కువ శాతం వాస్తులో ఏంటంటే ఎక్కువ పనులు మంచిగా వాడుకోవటం అనేది అవసరం అన్నమాట. అలాగా ఈ విధంగా కనుక మనం ప్లాన్ చేయగలుగుతాము. ఇంతవరకు చెప్పిన ఈ యొక్క విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారు, అలాగే వేగేశ్వర రామరాజు గారు మా గురువులు, వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ యొక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మన తదుపరి వీడియోలు మీకు అందుబాటులోకి వచ్చి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తే మీకు మీ సెల్ ఫోన్ డైరెక్ట్గా వస్తాయి. కాబట్టి
నోటిఫికేషన్ వస్తానికి గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై హింద్. నమస్తే.